అండి పిల్లలైతే స్కూల్ నుండి రాగానే మననైతే ఏదో ఒకటి స్నాక్స్ అయితే అడుగుతూ ఉంటారు కదా. నేనైతే ఈరోజు సింపుల్గా అయితే సేమియా కేసర్ని 5 మినిట్స్లో రెడీ అయిపోద్ది అనమాట. ఒక గ్లాసు సేమియానైతే తీసుకుని ఇంకా కొంచెం నెయ్యి వేసి ఇంకా సేమియానైతే దోరగా అయితే ఏం చేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకుని దోరగా అయితే ఏం చేసుకోండి. ఏ గ్లాస్తో అయితే సేమియాలు తీసుకున్నారో సేమ్ అదే గ్లాస్తో అయితే పంచదార తీసుకోండి. కొంచెం తీపి తక్కువ కావాలంటే కొంచెం తగ్గించుకోండి. వాటర్ అయితే 1కి 2 పోసేసుకోండి. ఇంకా ఈ సేమియానైతే పక్కకి దించేసుకుని ఇంకా వాటర్ని అయితే 1కి 2 వాటర్ని అయితే పోసేసుకుని గ్యాస్ మీద పెట్టేయండి. అది మరుగుతున్నప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఏగిన సేమియా ఉంది కదా, దాన్ని అయితే ఇంకా వాటర్లో అయితే వేసేయండి. ఆల్రెడీ మనం నెయ్యిలోనే వేయించాం కాబట్టి ఇంకా నెయ్యి అయితే వేయనవసరం లేదండి. ఇంకా కొంచెం దగ్గర పడిపోయి వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఇంకా పంచదారని అయితే వేసేయండి. పంచదార వేసేసి ఇంకా పంచదార కరిగేదాకా ఒక 5 మినిట్స్ అయితే మనం అలా కలుపుతూ ఉంటే ఇంకా సేమియా కాసర అయితే గట్టిపడిపోద్ది అనమాట. కొంచెం అలా గట్టిపడిన తర్వాత కొంచెం పాలను అయితే పోసుకోండి. ఆప్షనల్ అండి, పాలు పోసుకుంటే పోసుకోవచ్చు, లేకపోతే లేదు, అది మన ఇష్టం అండి. ఇంకా 5 మినిట్స్లో అయితే పొడి పొడిలాడుతూ సేమియా కాసర అయితే రెడీ అయిపోయిందనమాట. మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో నన్ను అయితే సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి.